హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ కొత్త వ్లాగ్ వచ్చేసి నేను నా డెలివరీ అయ్యాక అత్తారింటికి 3rd మంత్లో వెళ్ళానన్నమాట. ఆ రోజుకి సంబంధించిన వ్లాగ్ ఇది. ఇంకా ప్రతి అమ్మాయి లైఫ్లో మోస్ట్ ఎమోషనల్ మూమెంట్స్ ఏవైనా ఉంటాయి అంటే ఒకటి అమ్మాయి పెళ్ళై అత్తారింటికి వెళ్ళేటప్పుడు, ఇంకొకటి డెలివరీకి పుట్టింటికి వచ్చి మళ్ళీ అత్తారింటికి వెళ్ళేటప్పుడు. ఎంత పెయిన్ని మన హార్ట్ మోస్తుంది కదా. అసలు నిజంగా ఆ టైంలోనే అనిపిస్తుంటుంది, అమ్మాయిగా పుట్టి మేము ఎంత బాధపడాలా, నిజంగా అబ్బాయి లైఫే బాగుంటుంది కదా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్తోనే వాళ్ళు ఉంటారు కదా. సో మనకు ఆ పెయిన్ రావడం అనేది నిజంగా అమ్మాయికి ఎందుకు రావాలిరా నాయన అన్నంత ఇదిగా అనిపిస్తుంటుంది కదా. సరే, ఎనీవే ఇంకా ఆ రోజైతే మార్నింగ్ లేచి ఎప్పట్లాగే స్నానం అవి చేసేసి రెడీ అయితే అయిపోయాము. యాక్చువల్లీ నేను 5th మంత్ వరకు వెళ్ళొద్దు అని అనుకున్నా, బట్ మా ఆయన వాళ్ళ ఊర్లో ఒక ఈవెంట్ ఉండింది. సో దానికోసమని నేను 3rd మంత్లో వెళ్ళాల్సి వచ్చిందనమాట. లేకపోయింటే మా అత్తయ్య వాళ్ళు కూడా నన్ను ఏం ఫోర్స్ చేసేవాళ్ళు కాదులే. ఇంకా ఎనీవే ఇంకా 3rd మంత్లో అయితే వెళ్ళాల్సిన టైం వచ్చింది. నిజంగా ఆ రోజైతే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. బట్ అమ్మ ముందు ఏడుస్తే మా అమ్మ నాకన్నా ఎక్కువగా ఎమోషనల్గా వీక్గా ఉంటుంది. సో నేను ఇంకా తన ముందు ఏడవద్దని చెప్పేసి ఏడవలేదు. ఇంకా ఆ రోజు నేను ఫ్లిప్కార్ట్లో మా పాప కోసం ఈ బుజ్జి కృష్ణయ్యని ఆర్డర్ పెట్టాను. బుజ్జి కృష్ణయ్య సాఫ్ట్ టాయ్ అనమాట. భలే క్యూట్గా ఉండిందండి. తనకు రోజు మార్నింగ్ ఆయన ఫేస్ చూపించాలి అని చెప్పి నేను ఆర్డర్ పెట్టాను. భలే ఉండింది. చాలా అఫోర్డబుల్ రేంజ్లో వచ్చింది. నేను ఇంకా వేరే వెబ్సైట్స్లో యాప్స్లో చూశాను, టూ మచ్ కాస్ట్ ఉండింది. బట్ ఇక్కడ మాత్రం బాగుండింది. ఎవరికైనా ఈ టాయ్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, లింక్ ఐ విల్ డెఫినెట్లీ షేర్ ఇట్. ఇంకా తర్వాత ఆ రోజు హెయిర్ వాష్ చేశానండి. సో ఇంకా హెయిర్ అయితే కొంచెమే ఆరిందని లీవ్ చేసుకున్నాను. ఇంకా మిగతా పనులన్నీ స్టార్ట్ చేశాను. బట్టలు అయితే సర్దుకోవడం మోస్ట్ కాంప్లికేటెడ్ థింగ్ నాకు ఇప్పుడు. ఎందుకంటే నావి మాత్రమే కాదు, పాపవి కూడా ఉన్నాయి. నావి కొన్ని మిస్ అయినా ఏం పర్లేదు, కానీ తనవి అస్సలు మిస్ కావద్దు. మెటర్నిటీ ఫీడింగ్ టాప్ అయితే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. చాలా మంచి క్వాలిటీ వచ్చిందండి. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉండింది. లింక్ కావాలంటే కామెంట్ చేయండి, షేర్ చేస్తాను. ఇంకా నా ఫీడింగ్ టాప్స్ అన్నీ ఒక వీడియో చేస్తాను, చూసేయండి. ఇంకా తర్వాత మా పాప ఈ బుడ్డి బట్టలు కూడా మేము ఆన్లైన్లో ఫస్ట్ క్రైలో తీసుకున్నాం. అది కూడా ఒక వీడియో చేస్తాను, లాంగ్ వీడియో చూసేయండి. ఇంకా ఈ శారీ అయితే మా అమ్మ తీసుకుందనమాట. నేను అత్తారింటికి వెళ్ళేటప్పుడు ఇది కట్టుకోవాలి అని చెప్పి. ఆ తర్వాత ఆ రోజు ఇంకా వెళ్తున్నాను కదా, పూజ చెయ్యి అని చెప్పిందనమాట మా అమ్మ. ఇంకా పూజ అయితే చేస్తున్నాను. ఇన్ని 3 months అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న, మంచి రెస్ట్ మోడ్లో ఉన్న, సడన్గా అక్కడికి వెళ్తున్నాను. నా సిచ్యువేషన్ ఏంటి, ఎలా ట్రీట్ చేస్తారు అని కొంచెం నాకైతే నర్వస్ ఫీలింగే ఉండింది. బట్ వెళ్ళాక మాత్రం ఐ ఫీల్ వెరీ హ్యాపీ. చాలా మంచిగా చూసుకున్నారు. నార్మల్గా అయితే నేను అంత నర్వస్ ఫీల్ అయ్యేదాన్ని కాదండి. అయితే ఏమైందంటే కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడినప్పుడు మాటల్లో వాళ్ళు కొన్ని విషయాలు చెప్పారు. ఏంటి అంటే, నువ్వు ఎంత ఎర్లీగా అత్తారింటికి వెళ్తావో అక్కడ అంత పని చేయిస్తారు, వెళ్ళకు, అసలు 5 కంప్లీట్ అయ్యి 6లో పడే మూమెంట్లో మాత్రమే వెళ్ళు అని చెప్పారు. ఇంకా నాకు కొంచెం అది విన్న తర్వాత కొంచెం భయం వేసింది. అరే, నా హెల్త్ ఇంకా సపోర్ట్ చేయట్లే, నా బాడీ ఇంకా సపోర్ట్ చేయలే, అప్పుడే నాతో వర్క్ చేస్తే నేను ఎలా చేయగలను, ఐఎమ్ నాట్ క్యాపబుల్ కదా అని ఒక ఫీలింగ్ ఉండేది. బట్ ఏదైనా వెళ్ళాల్సిందే, వెళ్ళాక ఏదైనా తెలుస్తుందిలే అని వెళ్ళాను. బట్ నిజంగా చెప్తున్నా, మా ఇన్లాస్ హౌస్ అనేది చాలా బెటర్. వాళ్ళు చెప్పిన దాంతో కంపేర్ చేసుకుంటే డెడ్లీ ఆపోజిట్ ఉంది. నాకు చాలా మంచిగా హెల్ప్ఫుల్గా ఉన్నారనమాట. నాకు ప్రతి విషయంలో హెల్ప్ చేశారు. నాతో ఏ వర్క్ చేయించలేదు. నాకే అసలు అలాగే కూర్చొని పడుకొని ఉంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది మనకు. సో నేను చిన్నవి నా పాప బట్టలు మడత పెట్టడం అలాంటివి మాత్రమే చేశానండి ఎండ్ ఆఫ్ ది డే. ఇంకా ఆ రోజైతే పూజ అంతా కంప్లీట్ చేశాను. మేము పూజ అంటే కంపల్సరీగా దేవుడి విగ్రహాలు, పటాలు అన్నీ క్లీన్ చేసి అప్పుడు పూజ కంప్లీట్ చేసినట్లు. ఇంకా మా పాప అయితే 2nd టైం నిద్రపోతూ ఉంది. తర్వాత మా అమ్మ
కొన్ని నైవేద్యాలు అయితే వండింది దేవుడి కోసం. వాటిని అన్నీ సెట్ చేస్తుంది నేను పూజ చేశాక. ఇక్కడ ఇంట్లో అమ్మవారు అంటే జమలమ్మవారు, అక్కడ మాత్రం నేనే నైవేద్యం పెట్టాను. ఇంకా దేవుడి నైవేద్యం కోసం కొంచెమే పులిహోర కలిపింది. ఇంకా తినడానికి అని చెప్పి ఇంకా పులిహోర నేనైతే కలిపాను అనమాట. పులిహోరతో పాటు ఇంకా వంకాయ కూర, వైట్ రైస్ కూడా చేసింది. ఇంకా అలాగే ఏదో ఒక స్వీట్ చేయాలి అని చెప్పి పాయసం కూడా చేసింది మా అమ్మ. నెక్స్ట్ టిఫిన్ చేసాము. టిఫిన్ చేసేసరికి ఆల్మోస్ట్ 11 అయిపోయింది. ఇంకా డైరెక్ట్ దేవుడి కోసం వండిన ప్రసాదంలోవే తినేసాము. పులిహోర చాలా బాగా చేసాము. ఇంకా ఈవినింగ్ అయితే మా ఆయన వచ్చి మమ్మల్ని తీసుకెళ్లారనమాట. కార్ మాట్లాడారు. కార్లో అయితే వెళ్ళాము. నేను, మా అమ్మ, నా పాప, మా అక్క పిల్లలు, మా ఆయన, కార్ డ్రైవర్. ఇంకా ఇంటికి వచ్చేసరికి ఇలా వెల్కమ్ చేశారు. ఎంత బాగా అనిపించిందో నాకు. ఇంకా వెళ్ళగానే ఫుల్ హ్యాపీ అయితే అయిపోయాను. చాలు, వీళ్ళు నన్ను మంచిగా ట్రీట్ చేస్తున్నారన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ప్రతి అమ్మాయి లైఫ్లో ఇలాగే జరగాలి అని అయితే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆ తర్వాత ఇంకా ఇంట్లోకి వెళ్ళాక పూజ కూడా చేయించారు. ఇంట్లో దేవుడికి, పెద్దవాళ్ళకు పూజలు అయితే చేయించారు. ఇక్కడ మా ఆడపడుచు నాకు పూజలో హెల్ప్ చేస్తుంది అనమాట. పూజ అయిపోయి దేవుడి గది నుండి బయటికి వస్తుంటే మా పాప ఇల్లంతా కొత్తగా చూస్తుంది. అంటే అన్ని రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము, కొత్త ప్లేస్లా అనిపించి అన్ని దిక్కులు కలియ చూస్తుంది అనమాట. ఇంకా ఇదండి పుట్టింటి నుండి డెలివరీ అయ్యాక అత్తారింటికి వెళ్ళిన వ్లాగ్. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇలాంటి వ్లాగ్స్ అయితే ఇంకెన్నెన్నో వస్తూ ఉంటాయి.